ఆదివారం పాలవంచ మండల పరిధిలోని నారాయణరావుపేట గ్రామంలో గ్రీన్ సిటీ యూత్ క్రికెట్ కప్ 2024 ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న సందర్భంగా పాలవంచ, కొత్తగూడెం, మొలకలపల్లి, బూర్గంపాడు మండలాల క్రీడాకారులు హాజరయ్యారు. విజేతలకు మొదటి బహుమతి 35,000 రూపాయలు, రెండవ బహుమతి 25,000 రూపాయలు, మూడవ బహుమతి 15,000 రూపాయలు ఇవ్వనున్నారు. మొదటి రోజు క్రికెట్ క్రీడా పోటీలను డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ, యువత క్రీడల పట్ల ఆసక్తి చూపడం వలన సమాజంలో తగిన గుర్తింపు వస్తుందన్నారు. యువత దుర్వ్యసనాలకు గురికాకుండా క్రీడలపై ఆసక్తి చూపాలని కొత్వాల అన్నారు. లీగ్ 2 అనే పేరు మీద మళ్ళీ ఇక్కడ క్రికెట్ టోర్నమెంటు 3 మండలాల స్థాయిలో నిర్వహించడం నిజంగా సంతోష్ అండ్ టీంని అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమంలో నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే పాలంచ జడ్పీటీసీ మాజీ ఎర్రంశెట్టి ముత్తయ్య గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండ వెంకన్న గారు, కిసాన్ రైతు సెల్ నాయకులు మెంటం రాము గారు, నాతో పాటు సొసైటీ డైరెక్టర్ చౌగాని పాపారావు గారు, నాగారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశ్వంశెట్టి శ్రీనివాస్ గారు, మంగయ్య గారు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సంతోష్ అండ్ టీం, అలాగే రిపోర్టర్ నరసింహారావు గారు, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఎప్పుడు ఏ విషయంలో కూడా మా దగ్గరికి రావచ్చు, ఏ విషయంలోనైనా మీకు మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ, క్రీడల్ని ప్రోత్సహించడం అందరికీ సాధ్యం కాదు. అది ఈ ప్రాంతంలో సంతోష్ అండ్ టీంకే దక్కింది. వారికి అభినందనలు తెలియజేస్తూ, మున్ముందు మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.